పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామంలో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. నిన్నటి దినాన మార్గము చెరిపేసుకున్నటువంటి ఆది తల్లిదండ్రులు, ఆ తర్వాత సమస్త జనులు కూడా ఏ విధంగా చెడిపోయి మార్గాన్ని చెరిపేసుకుని ఉన్నారో, ఆ మార్గాన్ని అనుసరించకుండా ఉన్నవారు తన సేవకులైన దైవజనులైన సరే దేవుడు పక్షపాతం లేకుండా వదిలిపెట్టడు. ఎందుకంటే ఆయన మార్గము మాత్రమే సమాధానకరమైన మార్గము. నిన్నటి దినాన అది చూసుకున్నాము. ఈరోజు మార్గమై ఉన్న యేసుక్రీస్తు వారు ఏ విధంగా మనకు మార్గదర్శి అయి ఉన్నారు, తన మార్గాన్ని ఎలా మనకి చూపించారు, ఆ మాదిరిని ఎలా మనకి ఈ లోకంలో ఉంచి వెళ్ళారనేది మనం చూసుకుందాం. అయితే ఈ మార్గాన్ని దేవుడు ఎప్పుడు కూడా మనుషులకి చెప్పకుండా లేడు. మనం చూస్తే కనుక యెషయా గ్రంథం 50వ అధ్యాయం 23వ వచనంలో చూస్తే అక్కడ ఏమని ఉంటుందంటే, స్తుతియాగము చెల్లించువాడు నన్ను మహిమపరుచుచున్నాడు అని ఉంటుంది. అంటే దేవునికి మనం స్తుతి చెల్లిస్తుంటే ఆయన మహిమని మనం మరింతగా ఎక్కువ చేస్తున్నాం, ఆయనను మహిమపరుస్తూ వెళుతున్నాం. అటువంటి వాడు దేవుని రక్షణ కనుగొనేటట్లు తనకు తాను మార్గం సిద్ధపరచుకుంటున్నాడంట. ఎంత అద్భుతంగా ఉందో! దేవుని రక్షణ ఏంటి, ఎలా ఉంటుంది, ఆ మార్గం ఎలా ఉంటుంది అని మనకు తెలియదు. దేవుని రక్షణ ఏంటో తెలియదు కాబట్టి దేవుని రక్షణ తనకు కనపడునట్లు మార్గం సిద్ధపరచుకుంటున్నాడంట. మన మార్గాన్ని మనం సిద్ధపరచుకోవడం, దేవుని రక్షణ ఎలా ఉంటుందో తెలుసుకోగలగటమే. అది తెలుసుకోవాలంటే మన మార్గాన్ని ఎలా సిద్ధపరచుకోవాలంటే స్తుతియాగం మనం అర్పిస్తూ ఉన్నప్పుడు, అంటే తద్వారా మనకు తెలిసినది ఏంటంటే మనం స్తుతి చెల్లిస్తూ ఉంటే దేవుని మహింపరుస్తూ ఉంటాము. ఆ మహిమ ఎలా ఉంటుందంటే రక్షణ మార్గాన్ని మనకు చూపించే విధముగా మన మార్గం సిద్ధపరచబడుతుందంట. ఎంత అద్భుతమైనటువంటి వాక్యం దేవుడు చెప్పారు. ఇప్పటికీ కూడా దానిని ఎవ్వరూ ఏం ఖండించలేరు. ఎందుకంటే దేవుని స్తుతి చెల్లిస్తూ ఉంటే ఆయన మహిమ అంతకంతకు మనం పెంచే వారంగా ఉంటాం. అప్పుడు మనకి రక్షణ అంటే నిజంగా యేసుక్రీస్తు వారు ఎలాంటి రక్షణను మనకి సిద్ధపరిచారు, ఎంత త్యాగం చేశారనేది మనకి తప్పకుండా మన అంతరాల్లో దేవుడు ఎప్పుడు అందరికీ బోధిస్తూనే ఉంటారు. ఆయన ఎవ్వరిని విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన మార్గాన్ని ఎప్పుడు చూపిస్తానే వెళ్తా ఉన్నారు. ఆ మార్గంగా యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆయన నిజమైన మార్గము చూపించేవారని అందరికీ తెలుసు. అక్కడ ఉన్న వారందరూ కూడా చాలా మంది ఆయనని యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా వాళ్ళ హృదయంలో తెలుసు నిజంగా ఆయన అథారిటీ కలిగి, ఆయన అధికారము కలిగిన వారిలాగా బోధిస్తున్నారని వాళ్ళలో వాళ్ళే ఆశ్చర్యపడతా ఉంటారంటే ఒక వడ్లవాని కుమారుడికి ఇంత జ్ఞానం ఎలా వచ్చింది, ఇక్కడే మన మధ్యలోనే పెరిగాడు కదని వాళ్ళు ఆశ్చర్యపోయేవాళ్ళు. అంటే దేవుని మాటలు అధికారము కలిగిన వాళ్ళలాగా ఆయన ప్రకటిస్తున్నారు, ఆ మార్గాన్ని ఆయన చూపిస్తున్నారు. కాబట్టే వారు దానిని కొంతమంది, అందరికీ తెలిసినా సరే కొంతమంది అంగీకరించారు. అలా అంగీకరించని వాళ్ళలో పరిసయ్యులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు. అయితే వారు ఒకానొక సమయంలో మత్తయి సువార్తలో రాసి ఉంటుంది, ఇది ఆయనని ఇరకాటంలో పెట్టడానికి ఆయన దగ్గరకు వచ్చి, అంటే కైసరుకు పన్ను ఇవ్వడం న్యాయమా కాదా అని అడిగే విషయంలో ఆయనని మెచ్చుకుంటూ ఒక మాట అంటారు. అది వాళ్ళు మామూలుగా అన్నా సరే వాళ్ళ హృదయాలలో వాళ్ళకే తెలుసు. ఏమని అంటారంటే, నీవు దేవుని మార్గాన్ని సత్యముగా బోధించుచున్నావనియు, మోమాటం లేనివాడవనియు, పక్షపాతం లేనివాడవనియు, కరెక్ట్గా అంటే సత్యవంతుడమైన దేవుడు అని మాకు తెలుసు అని వాళ్ళు ఒప్పుకుంటున్నారు. దేవుని మార్గాల్ని నువ్వు సత్యవంతుడిగా బోధిస్తున్నావు అని వాళ్ళు ఒప్పుకున్నారు. వాళ్ళు కేవలము ఆయనని ఇరకాటంలో పెట్టడానికి మాట్లాడినా సరే నిజముగా ఆయన సత్యవంతుడైనటువంటి దేవుని మార్గాల్ని సత్యముగా బోధించేటటువంటి దైవ కుమారుడని వాళ్ళే చెప్పారు. అది నిజమే. ఇప్పుడు మనము కూడా అనుభవిస్తున్నాం. ఆ మార్గాలలో ఉన్న వారందరూ కూడా అది నిజమే అని వారి మనస్సాక్షి ఒప్పించబడుతుంది. అయితే లూకాసు వార్త 1వ అధ్యాయంలో అక్కడ ఏం చెప్పబడితే 79వ వచనంలో, వారి పాదాలను సమాధాన మార్గములో నడిపించటానికి వారిని చీకటిలో మరణఛాయలు కూర్చుండు వారి మీద దేవుని వెలుగు ప్రకాశించిందని. అంటే భూలోకం అంతా కూడా చీకటితో నిండిపోయి ఉంది. చీకటి అంటే లిటరల్గా సూర్యుడు లేకపోవటం కాదు, మన జీవితాలలో దేవుని వెలుగు లేకపోవటం, ఆయన మహిమలో మనం పాలు పంచుకోలేకపోవడం. అటువంటి స్థితిలో ఉన్న మన మీద దేవుని యొక్క వెలుగు ఉదయించింది. ఎందుకంటే మనల్ని సమాధాన మార్గంలో మన పాదాలని నడిపించడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉదయించారని కూడా అక్కడ చెప్తా ఉంటారు. అందుకని యేసుక్రీస్తు వారు ఆయన బోధనలో చాలాసార్లు తండ్రి దగ్గరికి ఎవరు వాళ్ళంతటా వాళ్లే వెళ్ళారు. కానీ యోహాను సువార్తలు చెప్తా ఉంటారు, నేనే మార్గము సత్యము జీవము, తండ్రి దగ్గరికి నా ద్వారా తప్ప ఎవరు
చేరుకోలేరని చెప్తారు. ఎందుకంటే ఆయన ఒక మార్గదర్శి, ఆయనే ఒక మార్గము. అపోస్తల కార్యాల గ్రంథములో కూడా అక్కడ కూడా 14, 16, 17 వచనాల్లో చెప్పబడి ఉంటుంది. ఏంటంటే ఆయన పూర్వకాలము నుంచి ఎవరికి తన మార్గాల్ని తెలియపరచకుండా ఉండలేదు, అందరికీ కూడా తన మార్గాల్ని తెలియపరిచాడు. ఎలా తెలియపరిచాడు అంటే ఆయన ఈ లోకములో వర్షాన్ని కురిపిస్తూ ఋతువుల ప్రకారం ఆహారము దయచేయిస్తూ తాను ఉన్నాడన్న సాక్ష్యము లేకుండా చేయలేదు. అంటే చాలా మంది తరాలు మారిపోతా ఉంటే నిజమైన దేవుణ్ణి తెలుసుకోగలిగిన తరమే లేని తరము ఒకటి వచ్చింది. అక్కడి నుంచి అసలు దేవుడి యొక్క సహాయం అక్కర్లేని విధముగా ఈ లోకములో భోగభాగ్యాలతో సకల సౌఖ్యాలతో సదుపాయాలతో ఉన్నవారు ఎంతో మంది ఉన్నారు. కానీ వారికి కూడా తాను ఉన్నాడు, నిజమైన దేవుణ్ణి తానే అనేటటువంటి సాక్ష్యము ఆయన ఇచ్చారంట. ఎలా ఇచ్చారంటే కురిసిన వర్షం ద్వారా, దయచేయబడిన ఆహారము ద్వారా. ఇదివరకు వారి యొక్క మార్గాలలో కూడా ఆయన వారిని నడిపించారు. ఎలాగైనా సరే వారిని నడిపిస్తున్నారు. ఎందుకు అంటే వారి పాదాలు సమాధాన మార్గములోకి నడిపించబడాలని దేవుడు వారిని తన గురించి సాక్ష్యము లేకుండా ఆయన ఎప్పుడు చేయలేదు. ఈ యొక్క ప్రకృతి మనము ఆశ్చర్యపడుతూ తేరి చూసేటటువంటి ఎవరి జ్ఞానానికి అందనటువంటి జ్యోతులుగా దేవుడు పెట్టినటువంటి సూర్యుడు గాని, చంద్రుడు గాని, నక్షత్రాలు గాని ఇవి ఆయన జ్ఞానానికి ఒక మచ్చు తునకలంతే. ఆయన గొప్ప జ్ఞానం మనం శోధింప శక్యము కాని జ్ఞానము. కానీ ఆయన ఉన్నాడనే సాక్ష్యం మాత్రం ఆ వర్షము ద్వారా, దయచేయబడిన ఆహారం ద్వారా ఆయన ఇస్తున్నాడు అనేది మనకి ఆయన మార్గదర్శి, మనల్ని మార్గాలలో నడిపించారని అక్కడ స్పష్టంగా ఉంటది. అంతేకాకుండా హెబ్రీలకు రాస్తూ పౌలు గారు అంటారు కదా, మనము యేసుక్రీస్తు ప్రతిష్ఠించిన మార్గము ద్వారా అని ఉంటుంది. యేసుక్రీస్తు ప్రతిష్ఠించిన మార్గము ద్వారా అనగా నూతనమైనది, అది 10వ అధ్యాయం 19వ వచనంలో ఉంటుంది. నూతనమైనదియు జీవము కలదియు ఆయన శరీరము అనే తెర ద్వారా మనం దేవుని దగ్గరికి ప్రవేశిస్తున్నాం. ఇక్కడ ఎంత స్పష్టంగా ఉందో. మన మార్గం ఏంటంటే ఆయన శరీరమే మన మార్గము. అది ఆలోచించిన కొద్దీ మన ప్రాణం నీరైపోతుంది. ఎందుకంటే మార్గం అంటే ఊరికినే ఇక్కడి నుంచి పరలోకానికి ఒక ఇది మీ వే అని చూపించడం కాదు. ఆ మార్గాన్ని ఆయన ఎలా సిద్ధపరిచాడంటే తన శరీరం అనే తెర ద్వారా సిద్ధపరిచాడంట. ఆయన శరీరము ఇక్కడ భయంకరమైన హింసలకు లోనై ప్రతి మనిషి కొరకు, పుట్టిన మొదటి తల్లిదండ్రుల దగ్గర నుంచి పుట్టబోయే ఆఖరి ప్రాణి వరకు కూడా ఆయన అందరి తరఫున, అందరి పాపాల కోసం, తనను నమ్మినా నమ్మకపోయినా అందరి కోసం ఆయన శరీరము శిలువ మీద బలిగా అర్పించబడింది. కాబట్టి అది ఒక నూతనమైన మార్గము. యేసుక్రీస్తు శరీరము నూతనమైన మార్గము, అది ఒక జీవము కలిగిన మార్గము. ఆయన శరీరమే జీవము కలిగిన మార్గము, ఆయన శరీరమే తెర. ఆ తెర ద్వారా మనము లోపలికి ప్రవేశించాము. అందుకనే కదా ఆయన సిలువలో చనిపోయినప్పుడు దానికి సాదృశ్యంగా దేవాలయపు అడ్డతెర చినిగిపోయింది అని ఉంటుంది అక్కడ. అంటే ఇక దేవునికి మనకి ఏ అడ్డు లేదు. యేసుక్రీస్తు వారి మార్గాన్ని సిద్ధపరిచారు. ఎలా అంటే ఊరికినే అదొక రోడ్డు వేయటమో లేకపోతే అలాంటిది కాదు. ఆ మార్గం ఏంటంటే తన శరీరమే ఒక మార్గము. తన శరీరము, ఆ బలి, ఆ రక్తము, ఆ శరీరము కొళ్ళ పొడవడం ద్వారా, రక్తం కార్చడం ద్వారా ఆయన అర్పించిన రక్త మాంసాల బలి, అది మనకి ఒక మార్గము. కాబట్టి ఆ మార్గం ఏంటంటే అవ్వమ్మ ఆదాములు చెరిపేసుకున్న మార్గాన్ని దేవుడు తిరిగి ఎలా ప్రతిష్ఠించాడు, నూతనమైన మార్గాన్ని ప్రతిష్ఠించాడంటే తన శరీరం అనే బలి ద్వారా ఆయన కొత్త మార్గాన్ని మనకి ఏర్పరిచారు. కొన్ని పోస్టులు మనకు వస్తూ ఉంటుంది. అటు ఇటు 2 కొండలుండి మధ్యలో అగాధం ఉన్నప్పుడు అట్నుంచి వెళ్ళే వారి కోసం ఆ 2 కొండల మధ్య గ్యాప్ని యేసుక్రీస్తు వారు ఇలా పడుకుని ఉంటారు. ఆయన మీద నుంచి మనుషులు నడుస్తున్నట్టు ఉంటుంది. నిజంగా అదే ఆయన శరీరం అని ఒక మార్గము. కాబట్టి ఆయన శరీరం మన కోసం బలయింది, ఆయన రక్తం మన కోసం చిందించబడింది. తద్వారా మన పరలోకానికి చేర్చబడటానికి ఎక్కడైతే ఆదికాండంలో దేవుడు ఏదేని వనములో ఆయన కెరూబుల్ని ఖడ్గజ్వాలను నించోబెట్టాడో, యేసుక్రీస్తు వారి బలితో ఆ కెరూబుల ఖడ్గజ్వాల 2 కూడా అవి వదిలించి వేయబడ్డాయి, తెరవబడ్డాయి. మనకి మార్గం పూర్తిగా సరళమైంది. అటువంటి గొప్ప మార్గదర్శి, ఆ మార్గమైన యేసుక్రీస్తు వారి మార్గాన్ని మనం అనుసరించడానికి, మన ఇష్టానుసారమైన మార్గాన్ని, వ్యతిరేకమైన మార్గాన్ని వదిలేసి ఆయన మార్గాన్ని అనుసరించడానికి మనం అందరం దేవుని సహాయాన్ని కోరుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందాం.
ప్రేమమయుడ ప్రియ పరలోకపు తండ్రి, నాయన నీ శరీరం అనే తెర ద్వారా ఒక నూతనమైనది జీవము కలిగిన కొత్త మార్గాన్ని మా కోసం ప్రతిష్ఠించావు తండ్రి. అక్కడ నీ ప్రాణము అనే దానిని బలిగా పెట్టి మా కోసం మార్గాన్ని ఏర్పరిచావు ప్రవ్వా. ఎంత దయగల దేవుడు ప్రవ్వా. బూడిద స్థితి నుంచి పూదండగా మార్చటానికి ఈరోజు మేము మార్గదర్శిగా నువ్వే మార్గముగా ఉన్న స్థితిని మాకెలాగా చూపించావో దానిని మా కళ్ళకు కట్టినట్లు నీ వాక్యాలలో చూపించావు ప్రభా. దానిని మేమందరం మననం చేసుకుంటూ నీ మార్గంలో నడుస్తూ తప్పిపోకుండా ఉండగలుగునట్లు మా కోసం మీరు విజ్ఞాపన చేయమని నీ ప్రియ కుమారుడు నా ప్రియ ప్రభు యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. As Jesus now is always near, with open arms He's always